ద్రవిడియన్ న్యూస్ టీవీ హైదరాబాద్ వార్తలకు స్వాగతం. విజయవాడలో డిసెంబర్ 6 నుంచి 8 వరకు కృష్ణవేణి సంగీత నీరాజనం రెండో సంచిక సంగీతం, సంస్కృతి, పర్యాటక రంగాల సమ్మేళనం. సంగీత పర్యాటక వారసత్వాన్ని ప్రోత్సహించడం ఈ ఉత్సవాల ధ్యేయం. 35 కార్యక్రమాలు, 140 మంది ప్రతిభాన్విత కళాకారులు. కృష్ణవేణి సంగీత నీరాజనం రెండో సంచికకు విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రం ఆడిటోరియం ప్రధాన వేదిక కానుంది. ఈ కార్యక్రమాన్ని 2024 డిసెంబర్ 6 నుంచి 8 వరకు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా కర్ణాటక సంగీతం, సాంప్రదాయక నైపుణ్యాలు, వంటకాలు ఈ ఉత్సవంలో విశేష ఆకర్షణలుగా నిలవనున్నాయి. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని అపూర్వ రీతిన ప్రదర్శించనున్న ఈ ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక జౌళి శాఖలతో పాటు ఆంధ్రప్రదేశ్ పర్యాటక విభాగం సహకారంతో కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. ఈ ఉత్సవంలో మొత్తం 35 ప్రదర్శనలు చోటు చేసుకోనున్నాయి. అనుభవజ్ఞులైన సంగీత విద్వాంసులు, వర్ధమాన కళాకారులు సహా 140 మంది ప్రతిభావంతులైన కళాకారులు ఈ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విజయవాడలో 3 వివిధ ప్రముఖ వేదికల్లో 2024 డిసెంబర్ 6 నుంచి 8 వరకు ఈ ఉత్సవం జరగనుంది. ఆ వేదికలు: తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రం, ఇది ఉత్సవ ప్రధాన వేదికగా ఉంటుంది. దుర్గాఘాట్, ఇక్కడ డిసెంబర్ 7 ఉదయం 8:30 గంటలకు త్యాగరాజ పంచరత్న కృతులు ఆలాపన. కనకదుర్గ దేవాలయం, ఇక్కడ డిసెంబర్ 8న ఉదయం 8:30 గంటలకు దేవీ కృతుల కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు అపురూప సంగీతానుభవాన్ని ఆస్వాదించవచ్చు. మొదటి రోజు డిసెంబర్ 6 11 గంటలకు మనోహరమైన ప్రదర్శనలు ఉంటాయి. వాటిలో నాగస్వరం, హరికథ, గాత్ర కచేరీలు ఇంకా నామ సంకీర్తనం భాగంగా ఉంటాయి. రెండో రోజు డిసెంబర్ 7 మరో 11 కార్యక్రమాలు సమర్పిస్తారు. పంచరత్న కృతులు, వేణుగానం తదితర కార్యక్రమాలు వీటిలో భాగంగా ఉంటాయి. మూడో రోజు డిసెంబర్ 8 అబ్బురపరిచే 13 ప్రదర్శనలు ఉంటాయి. వీటిలో దేవి కృతులు, మాండోలిన్ కచేరీతో పాటు త్యాగరాజ దివ్యనామ కృతులు ఉంటాయి. దిగ్గజ తెలుగు వాగ్గేయకారుల కృతులతో పాటు కర్ణాటక సంగీత సాహిత్య సౌరభాన్ని ఈ ఉత్సవం వెదజల్లుతుంది. ఇలా చేసి ఒకవైపు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతూనే మరోవైపు భారతదేశ శాస్త్రీయ సంప్రదాయాలతో ప్రేక్షక లోకాన్ని మురిపించడమే ఉత్సవ ఉద్దేశం. ఈ సందర్భంగా అనేక మంది ఉన్నతాధికారులు పాలుపంచుకోనున్నారు. వారిలో కేంద్ర పెట్రోలియం, సహజవాయు, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గౌరవ అతిథిగా రానున్నారు. ఈ ఉత్సవానికి హాజరయ్యే ప్రముఖుల్లో విజయవాడ పార్లమెంటు సభ్యుడు శ్రీ కేశినేని శివనాథ్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్రులు ఉంటారు. వేదికపై ఆసీనులయ్యే వారిలో విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఎన్ బాలాజీ, ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి పి తేజస్వి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, పర్యాటక మంత్రిత్వ శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీ జ్ఞాన్భూషణ్లు ఉంటారు. ఉత్సవ సంబరాల్లో భాగంగా జౌళి మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక వారసత్వ ప్రధాన ప్రదర్శనను నిర్వహించనుంది. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన మంగళగిరి కాటన్, ఉప్పాడ జమ్దాని, ధర్మవరం పట్టు, పోచంపల్లి ఇక్కత్ వంటి ప్రసిద్ధి పొందిన చేనేత చీరల సహజ జిఐ గుర్తింపు కలిగిన ఉత్పాదనలు కొలువుదీరనున్నాయి. కొండపల్లి చెక్కబొమ్మలు, కలంకారీ చిత్రకళ, నర్సాపూర్ లేసులు, చెక్కతో చేసిన వంటింటి సామాగ్రి, తోలుబొమ్మల చూపర్లకు ఈ ప్రాంతాల చేతి వృత్తి కళాకారుల పనితనాన్ని గమనించే అవకాశాన్ని అందించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటింటి సాంప్రదాయాలను వివరించే ఒక ఆహార పదార్థాల స్టాల్ను తిరుపతిలోని ఇండియన్
కలినరీ ఇన్స్టిట్యూట్ ఈ ఉత్సవంలో ఏర్పాటు చేయనుంది. ఇక్కడ సందర్శకులు చక్కటి ప్రాంతీయ వంటకాలు రుచి చూడవచ్చు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ టూరిజం ఒక ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో పేరెనికగన్న పర్యాటక స్థలాల గురించి, చాలామందికి తెలియని అపురూప ప్రదేశాల గురించి సమాచారాన్ని తెలియజేయనుంది. కృష్ణవేణి సంగీత నీరాజనం ఒక ఉత్సవానికన్నా మించిన ఆకర్షణను కలిగి ఉంటుంది. ఇక్కడ సంగీతం, సంస్కృతి, పర్యాటక రంగాల పొందికైన సమ్మేళనాన్ని చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంపదను ప్రదర్శిస్తూ సంగీత ప్రధాన పర్యటనను ప్రోత్సహించాలన్నదే ఈ ఉత్సవ ధ్యేయం. రాష్ట్రాన్ని ఒక ప్రముఖ ఆకర్షణ కేంద్రంగా నిలబెట్టాలని ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే సాంస్కృతిక సంబరం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. సంగీత ప్రియులు, సాంస్కృతిక కళాభిమానులు, పర్యాటకులు తప్పనిసరిగా పాలు పంచుకోవాల్సి సందర్భం ఇది. మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అత్యంత వైభవంగా కళ్ళెదుట నిలిపే ఈ ఉత్సవాన్ని చూడడానికి తరలి రావాల్సిందిగా విజయవాడ నివాసులను, ఇతర సందర్శకులను, యాత్రికులను పర్యాటక శాఖ ఆహ్వానిస్తుంది. ఈ ఉత్సవ కార్యక్రమాలను పర్యాటక శాఖ యూట్యూబ్ ఛానల్ @Ministry of Tourism, Government of India లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం.